బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంలో సీజేపీ నేతల ఒత్తిడి ఫలించింది. జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే కేంద్రంతో మూడో విడత చర్చలు జరపడంలో అర్థం లేదని సీజేపీ ప్రతినిధులు కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి దిగి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చర్చలకు సానుకూల మార్గం సుగమం అయినట్టయింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంలో సీజేపీ నేతల ఒత్తిడి ఫలించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వైశాలి, ఏదైతే మరి కాసేపట్లో సిజేపీకి సంబంధించిన ప్రతినిధులతో కేంద్ర మంత్రుల సమావేశం కావాల్సి ఉంది. అయితే వారి సందేహం ఏవైతే అనుకున్నారో నిన్న ఏదైతే డిమాండ్ పెట్టారో సిజేపీకి సంబంధించిన ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లు కేంద్ర మంత్రుల ముందు పెట్టారు. ఒకటి, ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అనంతరం మరణించిన నష్టపరిహారం చెల్లించాలి, కేసులు ఎవరైతే ఆందోళనలో పాల్గొన్నారో వారి కేసులు ఎత్తివేయాలని ప్రధానంగా మూడు డిమాండ్లు పెట్టారు. ఈ మూడు డిమాండ్లకు స్పందించినప్పటికీ ఒక డిమాండ్ కి ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్, దానికి టైం అడిగారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు టైం అడిగారు. అదే వాళ్ళు నిన్న జేపీ ప్రతినిధులు ప్రధానంగా రాజీనామా అనంతరం చర్చలు ఉంటాయి. లేకుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా చర్చలు అందులో అర్థమే లేదు. కాబట్టి చర్చలు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత చర్చలు జరుగుతామని ఏదైతే డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్లకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ తలవొగ్గి రాజీనామా ప్రధానమంత్రికి సమర్పించడం జరిగింది. మరి కాసేపట్లో జేజేపీతో నేతలతో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. దీంతో మరి చూస్తుంటే గత 30 రోజులుగా ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తుందో పోరాటం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అనేది ప్రధాన డిమాండ్ తో గత 30 రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన వారి ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి ఇవాళ మూడు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు డిమాండ్లకు సానుకూలంగా స్పందించి మరి కాసేపట్లో వారితో కేంద్ర మంత్రులు సమావేశమైతే అనంతరం అయితే మనం చూసుకుంటున్న ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఇన్స్టాగ్రామ్ లో మరో పోస్ట్ కూడా వారు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పారు. అంటే తమ ఉద్యమం కొనసాగుతూనే ఉందంటే ఈ విషయంలో ఏదైతే ఇప్పటి వరకు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే దానిపైన పోరాటం చేసి విజయం సాధించిన కాంగ్రెస్ జనతా పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఏ సమస్యలమైన పోరాటం చేస్తుంది, వారికి తొలి విజయాన్ని ఏ విధంగా మలుచుకుంటారనేది కూడా వేచి చూడాలి. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక సంస్కరణలు తీసుకురావడానికి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప అన్ని విషయాలు ఎవరైతే పేపర్ లీకేజ్ సంబంధించిన వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడే విధంగా వారికి కఠిన శిక్ష విధించే విధంగా కూడా చట్టం చేస్తామని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 సార్లు వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా వాటితో పాటు ఏవైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో వాటిని అనుకుని చేస్తూనే మరొక వైపు చట్టసభలో దీన్ని చట్టం చేస్తాం, మరింత కఠినమైన శిక్ష ఉండే విధంగా కూడా చట్టం చేస్తామని చెప్పారు. వాటితో పాటుగా కేంద్ర మంత్రులు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప అన్ని విషయాల్లో చేశారు. అదేవిధంగా ఏదైతే ఎన్టీఏ ఎగ్జామ్ నిర్వహిస్తుంది, నీటితో పాటు అనేక దాదాపు 20 పైగా జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ సంస్థలో దాదాపు 47 మందిని తొలగించారు. వాటితో పాటుగా కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని కూడా తప్పించారు, వారిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. వారితో పాటుగా మరికొన్ని సంస్కరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ వీటన్నిటికీ ఏవి కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులకు సంతృప్తికరంగా లేవని ఏదైతే ప్రధాని మంత్రి ఏమేమి చెప్పినా, అదే విధంగా కేంద్ర మంత్రులు చెప్పినా, బీజేపీ నేతలు ఎన్ని చెప్పినప్పటికీ ఏది అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే ఏమైనా చర్చలు జరుగుతామని ఏదైతే చెప్పారో ఇవి చర్చకు సంబంధించి ముందే ఇలా రాజీనామా చేయడం అనేది సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది సంకేతాలు ఒకవైపు ఇస్తేనే యువతకు తాము అండగా ఉంటామని కేంద్ర ప్రభుత్వం ఒక చెప్తూ అదే విధంగా ఏదైతే విద్యార్థులు ఆందోళన చేస్తారో వారికి మద్దతుగానే ఉందో విద్యార్థుల భవిష్యత్తు మాది అనే సందేశం ఇచ్చే విధంగానే కేంద్ర మంత్రితో రాజీనామా చేయించారు.
వారితో పాటుగా కేంద్ర మంత్రి రాజీనామా చేస్తున్న గత ఏదైతే 6 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. దేనికి సంబంధించి కూడా థ్యాంక్ యూ రామకృష్ణ. వాస్తవంగా ఈరోజు యువశక్తిని ప్రధానమంత్రి కలవచ్చు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ నాకు లెక్కే లేదు అని చెప్పి విర్రవీగుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా ఈరోజు విద్యార్థులు ప్రధానమంత్రి, మంత్రిమండలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతుంది. వాస్తవంగా ఇంత పెద్ద తప్పు జరిగినా కూడా అది సాధారణం అని చెప్పి తీసిపారేసింది. అలాగే నిరాహార దీక్ష కూర్చున్న వ్యక్తులను పరామర్శించి వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలను విని పరిష్కారం చూపే విధంగా ఆలోచన చేయలేదు. వీళ్ళు చీమలు లాంటి వాళ్ళు అని అనుకున్నారు, నలిపేయచ్చు అనుకున్నారు. కానీ ఆ చీమలే ఈరోజు దండై కాటేస్తూ ఉంటే భరించలేక ఈగో కూడా పక్కన పెట్టి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయం, యువత విజయం, ఈ దేశంలోని ప్రతిపక్షాలన్నిటి విజయం. రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంచడంలో వారి కృషి చాలా గొప్పగా ఉండింది. ఖచ్చితంగా ప్రజలు మార్పు 12 ఏళ్ల మోడీ పాలనకు ఇంకా చాలే మోడీ పాలన అని అనుకుంటా ఉండేది. ఖచ్చితంగా రాబోయే మార్పుకి ఇది తొలి సంకేతంగా మేము భావిస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody done it. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। We have done it. We have done it. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody
धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody done it। क्या कहते थे ये, क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। We have done it! We have done it! కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంలో సీజేపీ నేతల ఒత్తిడి ఫలించింది. జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే కేంద్రంతో మూడో విడత చర్చలు జరపడంలో అర్థం లేదని సీజేపీ ప్రతినిధులు కుండబద్దలు కొట్టారు. దీంతో కేంద్ర మంత్రి దిగి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చర్చలకు సానుకూల మార్గం సుగమం అయినట్టయింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంలో సీజేపీ నేతల ఒత్తిడి ఫలించింది. జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే కేంద్రంతో మూడో విడత చర్చలు జరపడంలో అర్థం లేదని సీజేపీ ప్రతినిధులు కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి దిగి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చర్చలకు సానుకూల మార్గం సుగమం అయినట్టయింది.